తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమేణా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల మిట్ట మధ్యాహ్నం కూడా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకు పొగమంచు వీడకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. రాత్రి సమయాలలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఓవైపు చలి తీవ్రత, మరోవైపు ఉదయం పొగమంచుతో ప్రజలు వణికిపోతున్నారు. గత 4-5 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలికి తోడుగా పొగమంచు ఉండటంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతతో జనం మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 4-5 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. చలికి తోడు పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ ఉండటంతో ఆయా ఏరియాలలో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. చలి కారణంగా సింగరేణిలో గైర్హాజరు శాతం క్రమంగా పెరుగుతోంది. శీతల గాలుల కారణంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీలోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా నమోదు కావడంతో ఉదయం 9 దాటినా జనాలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందడానికి ఉదయం, రాత్రి వేళల్లో గంటల తరబడి చలిమంటల వద్దే గడుపుతున్నారు. ఏజెన్సీలోనే కాకుండా మైదాన ప్రాంతాలలోనూ చలి చంపేస్తోంది. వరంగల్ లాంటి నగరాలు, ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల ప్రజలు పెరిగిన చలి తీవ్రతతో అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. గత 10 రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువకు పడిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల దిగువకు పడిపోయాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ వాసులను కూడా చలి వణికిస్తోంది. ముఖ్యంగా రోడ్లపై పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, పాల వ్యాపారులు, ఉదయాన్నే పనులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.